దేశంలోని సర్వ మతాల వారు సంక్రాంతి పండుగను జరుపుకుంటారని తెలంగాణ ఆఫ్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ అన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లి సూర్యనగర్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో 44 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రానికి అన్నదాతలైన రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరారు. పండుగలు మతానికి కాదు ప్రజలను కలుపుకోవడానికి వస్తుంటాయని అన్నారు. అన్ని మతాల వారు ఇక్కడ ఉండడం, అన్ని పండుగలను కలిసి ఇక్కడ జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. రంగవల్లి సంక్రాంతి పండుగ అంటే మహిళలకు ఎంతో ఇష్టమని ఆయన కొనియాడారు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సూర్యానగర్లో మహిళలకి రంగవల్లుల పోటీలు నిర్వహించడం జరిగింది. రంగవల్లులు సంక్రాంతి మహిళలకి చాలా ఇష్టమైన పండుగ. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సామాన్యులతోటి మమేకం అవడానికి ఈరోజు ఇక్కడ బస్తీలో అందరికీ రంగవల్లుల పోటీలు పెట్టడం అనేది బహుమతులు ప్రదానమై ఇవ్వడం జరిగేది. బహుమతులు ఎంతని కాదు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారన్నది. చాలా ఉత్సాహంగా ఎంతోమంది ఇక్కడ దాదాపు 44 మంది పాల్గొని రకరకాల థీమ్స్ తోటి ఇక్కడ వేయడం జరిగింది. సోషల్ మీడియా థీమ్ తోటి, వాట్సప్ వాటన్నిటి మీద కూడా, సైబర్ క్రైమ్ల మీదతో పాటు, కేజ్రీవాల్ బొమ్మలతో పాటు, అలాగే సంక్రాంతికి సంబంధించిన వాటితో పాటు వేయటం జరిగింది. అంటే వాళ్ళ అవేర్నెస్ ఈరోజు ఎంతవరకు ఉన్నది అనేది ఇక్కడ కనపడతా ఉంది. ఏమైనా ఈ సంక్రాంతి అందరికీ మంచి కలగాలని, పాడి పంటలతోటి బాగుండాలని, సర్వమత సామరస్యంతో ఉండాలని. ఎందుకంటే సంక్రాంతి దాదాపు దేశంలో అందరూ జరుపుకుంటారు. అందరికీ ఏదో రకంగా, ఈ అన్ని మతాల వాళ్ళు కూడా ఏదో రకంగా ఈ పండుగ జరుపుకుంటూనే ఉంటారు. సో అందరికీ కలిసి వచ్చే పండుగ, కలిసి వచ్చిన పండుగ అందరికీ కావాలని, అలాగే మతాలు కానీ పండుగలు కానీ ప్రజల్ని కలపడానికే కానీ ప్రజల్ని వేరు చేయడానికి కాదు, అదే భావనతోటే ఇక్కడ ఈ రంగవల్లుల పోటీ కావచ్చు, లేదా ఈ పండుగని జరపడం కావచ్చు, అదే పద్ధతిలో సృహద్భావంతో కలిసిమెలిసి ఉండాలని, కుటుంబాలందరూ కలిసి ఉండాలని. మనం బాగుంటే బస్తీ బాగుంటుంది, బస్తీ బాగుంటే ఏరియా బాగుంటుంది, ఏరియా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందరూలో మనం ఉండాలి అన్న థీమ్తోటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీగా రంగవల్లుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సంక్రాంతి అందరికీ శుభం తీసుకురావాలని, మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో మేము సూర్యానగర్ బస్తీలో రంగవల్లుల కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. మేము పిలవగానే చాలామంది ఉత్సాహంగా పాల్గొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేశారు. రకరకాల అంటే పండుగకి సంబంధించిన అంశాలను వాళ్ళు ముగ్గుల ద్వారా చూపించడం జరిగింది. దానిలో హరిదాసును, మన ట్రెడిషన్ని కూడా వాళ్ళు ఫాలో అవ్వడం జరిగింది. ఆ రకంగా వాళ్ళు ముగ్గులు వేయడం మా అందరికీ చాలా సంతోషకరం. వాళ్ళకి మేము పిలవగానే వచ్చి పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి పండుగ అందరితో జరుపుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మా ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి ఇక్కడ రంగోలీ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఇక్కడికి చాలామంది వచ్చి చాలా ఎంతూజియాస్టిక్గా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ డిఫరెంట్ థీమ్స్తో చాలా బాగా చేశారు. అంటే ఒక సంక్రాంతి అనేది ఎలాంటి థీమో ప్రతి ఒక్క థీమ్ని ఇక్కడ వేయడం అనేది జరిగింది. ఇదే కాకుండా ఇక్కడ చాలా సోషల్ మెసేజెస్ కూడా రాయడం జరిగింది. అంటే లైక్ నో సైబర్ క్రైమ్ అని చెప్పి, నో బుల్లింగ్ అని చెప్పి, నో హెరాస్మెంట్స్,
అంటే ఇక్కడ దేశంలో చాలా క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి, దాని గురించి కూడా ఇక్కడ డిఫరెంట్గా చేయడం అనేది జరిగిందనమాట. దానికి చాలా సంతోషకరం. అండ్ ఇక్కడికి చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇదే విధంగా ఒక నేషన్లో కులం మతాలు ఆర్ రిలిజియన్ ఈ డిఫరెన్సియేషన్స్ కాకుండా అందరూ యూనిటీగా మన నేషన్ ఇంకా డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ ఆల్ పాజిటివ్ బ్లెస్సింగ్స్ టు ద హోల్ నేషన్. థ్యాంక్ యూ సో మచ్. कुमकुम से ड्राइंग किए, वो सब में तमाम कलर है और तमाम कलरों से एक खूबसूरती आई. तो ये एक मैसेज था हिंदुस्तान को, हम तमाम समाज वाले इसी तरह से मिलके रहने से, जिस तरह से ये डिज़ाइन खूबसूरत नज़र आ रहा, इसी तरह से हमारा मुल्क खूबसूरत नज़र आएगा. और इतने लोगों के चेहरों पे मुस्कुराहट आई. ये आम आदमी पार्टी यही चाह रही कि सारी इंसानियत के चेहरों पे खुशहाली रहना, सारों के घरों में खुशहाली रहना, हम सब खुश रहना और एक रहना. और सभी हिंदुस्तानियों को ये संक्रांति बहुत बहुत मुबारक हो. जय हिंद, जय तेलंगाना. వండర్ఫుల్.